హరినామములే హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 అనవో మనసా భావములోన విష్ణుని మహిమలే విహిత గర్భములు విష్ణుని విష్ణుడగడి విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని విష్ణువు విష్ణువని వెనకవు మనసా భావములోన అచ్యుతుడితడే ఆదియునంచెను అచ్యుతుడి అసురాతకోడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీనాది అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీనాది అచ్యుత 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 శరణు మనస భావములోన అచ్యుతుడు గోవింద గోవింద అని పలుకవే శ్రీరామచరణ శరణం రామనామమే మధురం రామనామమే మధురం చందమామవై ఇనకులమందున చందమామవై పురుషులలో పుణ్య పురుషుడై తండ్రి మాటకై తండ్రి మాటకై అడవులకేగి తండ్రి మాటకై గురుకులతో విన ధర్మమోటియగు తులజులతో విన ధర్మమోటియగు రామనామమే మధురం తలచిన తేనియలోనే తలచిన తేనియలోనే మనమైనది రామనామము
పర్వదినాల్లో భాగంగా ఈరోజు ఈ హరికథాగానానికి నాకు చక్కని సర్వకాశాన్ని కలగజేసినటువంటి భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థాన కమిటీ పెద్దలందరికీ, అలాగే సోమశేఖర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు అనుకోకుండా రామకృష్ణారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు మరి నాకు చాలా అనేక కథాగానాలకి అవకాశం ఇచ్చి ఉన్నారు. వారు కూడా ఈరోజు రావడం చాలా సంతోషం. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి సహకార వాయిద్యాలు, సహకారం బాగుంటేనే కథ రక్తి కడుతుందండి. మేమెంత చెప్పినా ఉపయోగం లేదు. చక్కని ఆర్టిస్టులు శ్రీ సుబ్రహ్మణ్యం గారు, వాయులిన విద్వాంసులు, చాలా అద్భుతమైనటువంటి సహకారాన్ని అందజేస్తున్న వారికి, అలాగే మృదంగ వాయిద్య కళాకారులు నాగభూషణ శర్మ గారు, వారిద్దరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కథా ప్రారంభం చేస్తాను. నాకు ఈ కథను నేర్పినటువంటి గురుదేవులు తెనాలి పట్టణ వాస్తవ్యులు విద్యాదాన కన్న బిరుదాంకితులు శ్రీ తెల్లాకుల వెంకటేశ్వర గుప్త భాగవతులు. చిన్న వయసులోనే 11 వయసులోనే కథలు నేర్చుకున్నాను. ఇప్పటికి కూడా అమ్మ అనుగ్రహంతో కథలకు వెళ్తున్నాను. మరి మా గురుదేవుల పాద పద్మాలకు నమస్కరించుకుని కథా ప్రారంభం చేస్తాను. అలాగే పార్వతీ కళ్యాణం అనగా దక్షయజ్ఞం కథను విజయవంతం చేసి మీ అమూల్యమైనటువంటి ఆశీస్సులు అందజేస్తారని కోరుకుంటూ కథా ప్రారంభం చేస్తున్నాను. అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, నేను గత 10 ఏళ్ల క్రితం కూడా చాలా వరుసగా కథాగణాలకు వచ్చానండి. మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది. మరలా పోయిన సంవత్సరం నుంచి శేఖర్ గారు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా అవకాశం ఇచ్చారు. వారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరినీ కూడా ఆ తల్లి జగన్మాత జగజ్జనైనటువంటి భ్రమరాంబ తల్లి రామలింగేశ్వర స్వామి వాళ్ళు మనందరినీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో చల్లగా చూస్తాడని ఆ స్వామిని అమ్మని నమ్ముకుంటూ కథా ప్రారంభం చేస్తాను. ఒకనొక సమయంలో నైమిషారణ్యంలో బ్రహ్మసభ జరుగుతున్నది. ఆ సభకు సమస్త దేవతాగణమంతా విచ్చేసి ఆసీనులై ఉన్నారు. ఆ రోజు సభకు సభ అధ్యక్షుడు దక్షుడు అని ప్రకటించాడు బ్రహ్మదేవుడు. అలా ప్రకటించేసరికి సభలోనికి వస్తున్నాడు దక్ష ప్రజాపతి. అసలే అహంకారి గర్విష్ఠైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా తనను మరి అభిమానించి అందరూ కూడా ఆ విధంగా నమస్కరిస్తుండగా గర్వంతో అహంకారంతో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ ఆ సభలోకి చూస్తూ వస్తున్నటువంటి ఆ దక్ష ప్రజాపతికి ఒక దృశ్యం కంటపడింది. మైకు సౌండ్ లేదు బాబు, సౌండ్ పెంచాయి. సభలోని వారంతా కూడా నమస్కారాలు చేస్తుండగా గర్వంతో అహంకారంతో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ నవ ప్రకారా చూచుకుంటూ వస్తున్నటువంటి ఆ దక్షునికి ఒక దృశ్యం కంటపడింది. అదేమిటయ్యా అంటే, ఆ సభలోని ఒక్క ప్రక్కగా కూర్చొని ఉన్నాడు సమస్త భవనాధ్యక్షుడగు విరూపాక్షుడగు శంకర భగవాను. దక్షుని యొక్క అతిశయాన్ని, అతని యొక్క అహంకారాన్ని తిలకించినటువంటి పరమేశ్వరుడు దక్షుని చూచి కూడా చూడనట్టుగా ఒక ప్రక్కకు తిరిగి కూర్చున్నాడు. గమనించాడు దక్షుడు. కావాలనే పరమేశ్వరుడు తనని విధంగా పరాభవించదలిచి ఆ విధంగా చేస్తున్నాడని గమనించుకొని కోపాన్ని ఆపుకొని సభ ముగించుకొని ఇంటికి వచ్చాడు. దిగ్ధంగా ఆలోచిస్తున్నాడు, పరమేశ్వరునికి ఏ విధమైన పరాభవం చేయాలి. సభలోని మహామహోసేతులు తనను చూసి సాష్టాంగ ప్రణామంలో ప్రణమిల్లుతుండగా అల్లుడై కూడా నమస్కరించకపోగా పైగా తిరస్కరిస్తాడా? అల్లుని శిష్యుడితో సమానం అన్నారు పెద్దలు. అట్టి ధర్మాన్ని కూడా విస్మరించి నన్ను అవమానిస్తాడా? శంకర, ఈనాటి నుండి నీకు యజ్ఞంలో ఆవిర్భాగం లేకుండా చేస్తాను అంటే యజ్ఞం చేసిన చోట నేను పిలవకుండా నిన్ను అవమానం చేయడానికి విధంగా చేస్తాను. మొట్టమొదటి నేనే ప్రయత్నం చేస్తాను నీకు అవమానం చేయడానికి అని ఆ విధంగా దక్ష ప్రజాపతి మాట్లాడుతుండగా దక్షుని భార్య వీరిని వచ్చి, స్వామి, పరమేశ్వరుడు పరాయి వాడు కాడు. స్వయంగా కన్న బిడ్డనిచ్చుకున్నటువంటి అల్లుడు అల్లుడి మీద పగ పట్టడం అనేది ఇంత సమంజసం కాదు స్వామి.
చిన్నవాడు తప్పు చేస్తే పెద్దవాడు క్షమించి వదిలివేయాలి, కానీ దండిపరాదు. నా మాట వినండి. మన కుమార్తె దాక్షాయిని మొహం చూసైనా వదిలివేయండి స్వామి అని బ్రతిమాలింది. కానీ ఆ మాటలేమి చెవికెక్కించుకొని ఆ దక్షుడు ఎలాగైనా పరమేశ్వరునికి పరాభవం చెయ్యాలన్న సంకల్పంతో సమస్త లోకాలకు ఆహ్వాన పత్రికలు పంపించాడు దక్షయగానికి రమ్మని. కానీ పరమేశ్వరుని కానీ సతీదేవిని కానీ పిలవలేదు. అర్థం లేని మరి ఆహ్వానాన్ని అర్థం కాక సమయాలు లేకుండా చేస్తున్నాడు దక్షుడు. వెళ్ళాలా మానాలన్న సంకల్పంతో అనుకొని మొత్తం అందరూ కూడా దక్షయగానికి బయలుదేరి వెళుతున్నారండి. వరుణాతి ప్రభాకర కమల భవాదుల ముఖ్యులనుడి సర్వదోహముతోడను వరుణాతి ప్రభాకర కమల భవాదుల తోడను. ముక్కోటి దేవతలందరూ కూడా కలిసి వెళుతున్నారు దక్ష యాగానికి. ఏమిటో తలవని తలపుగా పిలిచాడు, పిలవకపోతే మరి ఆయన పిలిచాడు, వెళ్ళకపోతే మాత్రం ఇంత పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది, ఎందుకైనా వెళ్ళి తీరాలి కదా అనుకున్న దేవతలందరూ కూడా కలిసి వెళుతున్నారు. అదే సమయంలో సతీదేవి పరమేశ్వరునికి పూజలు చేస్తున్నదండి. ఆకాశంలో వాహనాలు ధ్వనినది ఆ తల్లి. పరమేశ్వరుని చెంతకు వచ్చి, స్వామి దేవతలందరూ కూడా ఎక్కడికో కలిసికట్టుగా వెళుతున్నారు స్వామి, మీరంతా ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది సతీ. ఆ మాటలకు శంకరుడు అంటున్నాడు, శంకరి ఒక మహానుభావుడు యాగం చేస్తున్నాడు, ఆయన పిలిచాడని వీళ్ళంతా కూడా యాగానికి వెళ్తున్నారు సతీ అన్నాడు. కానీ ఏమిటండి ఎవరైతే స్వయంగా నీ తండ్రి దక్షుడు అందరినీ పిలిచాడు, మనల్ని పిలవలేదు, మనం వెళ్ళలేం కూడా, ఇప్పుడు చెప్పు సంతోషిస్తున్నావా సంతాపిస్తున్నావా అన్నాడు శంకరుడు. స్వామి మా నాన్నగారు యాగం చేస్తున్నారా? ఎంత మంచి వార్త చెప్పారు స్వామి. మా నాన్నకు నేనంటే చాలా ప్రాణం అండి, మీరంటే చాలా గౌరవం కూడా. అలాంటప్పుడు మనల్ని పిలవకుండా ఎలా ఉంటారు స్వామి? హడావిడిలో ఆ తొందరలో అలజడిలో మర్చిపోయారేమో, అంతేకాని నాన్నని అపార్థం చేసుకోకండి అంటున్నది. ఏమిటి ఇన్ని చెప్పినా కూడా ఈ విధంగా మాట్లాడుతున్నావా? కావాలని చేస్తున్నాడు, నా మీద ఉండేటువంటి కోపం చేతే చేస్తున్నాడు, కాబట్టి నువ్వు కూడా వెళ్ళలేవు సతీ అన్నాడు. ఏమండి మా నాన్నగారు అలా చేయరండి, నేను ఒక్కసారి పుట్టింటికి వెళ్తాను, వెళ్ళి మా నాన్నగారికి మన విషయాన్ని చెప్పి జ్ఞాపకం చేస్తాను, నాన్న చాలా బాధపడి మళ్ళీ మీకు శుభపత్రిక పంపిస్తాడు, అప్పుడు మీరు కూడా బయలుదేరి వస్తే ఆనందపడతారు కదా అంటున్నది ఆ తల్లి. కానీ పరమేశ్వరుడు అన్నాడు, సతీ పిలువని పేరంటానికి వెళ్ళడం చాలా తప్పు పని, వెళ్ళరాదు. పిలువని పేరంటానికి ఎవరు కూడా వెళితే అవమానం తప్పనంటున్నారు. లేదండి మా నాన్నగారిని మీరు అట్లా అనుకుంటున్నారు, కానీ తప్పకుండా సంతోషపడతారని వెళితే అనేసరికి నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోమన్నాడు. అనేసరికి ఆ బోళాశంకరుడి కోపం ఎంతసేపు ఉంటుంది, మా పాల మీద పొంగు పెట్టింది కదా పరమేశ్వరుడి కోపం అని అనుకున్న ఆ సతీ చక్కగా నందిని విఘ్నేశ్వరుని తోడు తీసుకుని పరమేశ్వరుని చెంతకు చేరి, ప్రాణేశ్వర ఇక వెళతానండి అని అన్నది. వెళతాను అనే మాట ఎప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళేటప్పుడు అనకూడదట, వెళ్ళొస్తానని చెప్పాలి. ఆ తల్లి నోటి వెంట వెళతాను అనే మాట వచ్చిందో వెనువెంటనే పరమేశ్వరుని నోటి వెంట తరాస్తు అనే మాట వెలువడింది. చక్కగా వారిని తోడు తీసుకుని పరమేశ్వరుని ధ్యానించుకుంటూ వెళుతున్నది ఆ సతీ. నమ శివాయ నమ శివాయ
చక్కగా యాగశాలకు చేరింది. ఆ యాగశాలలో ముక్కోటి దేవతలందరూ కూడా కూర్చొని ఉన్నారు. యజ్ఞం నిర్విఘ్నంగా జరుగుతూ ఉన్నది. ఆ యొక్క వాతావరణంలో తల్లి చూసి భర్త ఆజ్ఞను జవదాటలేకలా చూస్తూ ఉండిపోయింది. అక్క చెల్లెళ్ళు మాట్లాడలేదు. ఆ యొక్క వాతావరణానికి సతీదేవికి ఆగ్రహం కలిగిన తగ్గించుకొని, నాన్న మరి అందరినీ కూడా పిలిచావు కదా యాగానికి, మీ అల్లుడు గారిని పిలవలేదు, నన్ను పిలవలేదు, కారణం ఏమిటో అడుగుదామని వచ్చాను అనేసరికి ఆ మాటలకు దక్ష ప్రజాపతి అంటున్నాడే, అమ్మా పిలువని పేరంటానికి రావడమే చాలా తప్పు. మిమ్మల్ని పిలవాలనుకోలేదు, పిలవలేదు, నువ్వు రావడం చాలా తప్పు కదా. వచ్చిన దానము వచ్చినట్టుగా వెళ్ళవమ్మా. ఆ శంకరుని మరి పొగడవలసిన పని నాకు లేదు అంటున్నాడు దక్ష ప్రజాపతి. నాన్న అనవసర ప్రసంగాలు చేసిన ఆత్మీయుని హేళన చేయవద్దు. పరమేశ్వరుడు లేని యాగం సాగదని తెలుసుకోలేని గర్విష్ఠివి. నిన్ను నీవే గొప్పవాడిన అహంకారములు ఉన్నావు. నీ అహంకారపు గోడలు తన్నే మహావరుడు వస్తాడు. అట్టి సమయం కొరకు వేచి ఉండు. వృధా దూషణలు సాగించినంత మాత్రాన ఏమవుతుందో, ఎంత ప్రమాదానికి గురి అవుతుందో తెలుసుకొని మాట్లాడు. అయినా నీ గొప్పలని ఎవరో ఆనందిస్తారు. మూతులు బిగించుకున్న నీ కూతుళ్ళు మెచ్చుకోవచ్చు. చల్లగా మెక్కిపోటకు వచ్చిన అల్లుళ్ళు ఆనందింపవచ్చు. ఆ భోడు లేని యాగం సాగిపోవచ్చిన ఈ పిచ్చి దేవతలు తృప్తి పడవచ్చు. అంతేగాని పరమేశ్వరుడు లేని యాగం మాత్రం సాగదు, సాగబోదు అంటూ ఎప్పుడైతే ఆ సతీదేవి గట్టిగా అక్కానిచ్చి మాట్లాడుతుంటే దక్షుడు చాలా కోపావేశాలలో, సతీ వల్లకాటి రామరుద్రయ్య వాడా నా కల్లుడు, పుర్ర పట్టుకొని ఇంటింటా వెచ్చుకుని ఎత్తుకొని మరి తిరిగేవాడు, అలాంటి వాడు నాకు అల్లుడా? వాణి కట్టుకున్నటువంటి నువ్వొక నాకు కూతురువా? చాలు చాలు, నీ వాచాలత కట్టిపెట్టు. చల్లని కాసుకు గరుకులు మెండు, చేపరాని గొడ్డు కడుపులు దండి అన్నట్లుగా కటిక దరిద్రం అనుభవిస్తున్న కండ్ల కావరం మాత్రం తగ్గలేదు నీకు. ఓ మా పో, ఆ శంకరుని మాత్రం నా ముందు మాట్లాడితే మర్యాద దక్కదు సతీ అంటున్నాడు దక్షుడు. ఆ మాటలకు అప్పటి వరకు తండ్రి అన్న భావన, పెద్దవాడన్న గౌరవం అన్నీ కూడా సతీదేవిలో తుడిచిపెట్టుకుపోయాయి. తన హృదయేశ్వరుడైన పరమేశ్వరుని హీనంగా మాట్లాడుతున్న తండ్రి ఇక తండ్రిగా ఎంచలేక తోక తొక్కిన త్రాతులా లేచింది ఆ సతీదేవి. ఓరే దక్ష, ఈనాటి నుండి నేను నీకు కూతురును కాను, నీవు నాకు తండ్రిని కాదు. నాటికి తీరిపోయే, నాటికి తీరిపోయే, నేను తండ్రి అచ్చు నా నోట బిల్వా, నీ కొంపకురాను చూడనిక చూపించనున్నామో. పిల్వని పెరటమునకు నేరాను రామోను రాలేను, ఊడిన నీ కన్నుల మంపు దింపుటగిట్లే తించితి. దుష్టుడా, నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు. తండ్రి కూతుళ్ళ సంబంధానికి స్వస్తి చెప్పాను. పిలువన్నే విచారణ పాడిన పాటే పాడుతున్న నీ నోరు ఇంకా వాగదు, ఈ యజ్ఞము సాగదు. మిత్రాక్షంతో వెదురు తెచ్చుకునే నీడ కూడా లేదు. ఓ దేవతలారా, ఋత్విక్కులారా, శివోక్తమైన యాగాన్ని సాగించకండి పండు, లేదా మీకు కూడా రోజులు దగ్గరకు వచ్చాయంటూ ఆ సతీదేవి కాలి బట్టల వేలు నీల రాచి యాగాధ్యతను కలిపి నిలుసున్న యొక్క స్తంభంతో సహా దగదగాయమైన మంటలు లేచి సతీదేవి భస్మమైపోయింది. జయ రమణ గోవింద రాగమే యోగమని చేసిన వాడను నీ వాడను నేనైతే. Oh
విధంగా మరి ఆ వీరభద్రుడు అపర ప్రళయ రుద్రుడై ప్రకుటి చిట్లించి అగ్నిగుండముల వలె మండుతున్నారు నా కాంతలు కలిగి లక్షలు విచుచుచు పురుగు విరియబోసుమని భయంకరములు కేకలు వేయచ్చు. వెంట శివసేన నడుమగా వచ్చి దక్ష జ్వాలశాల తెచ్చాడు. యక్షుల బట్టి వక్షముల పగలదన్ని గంధర్వుల వంధీకృతులను చేసి వారి కీళ్ళ సందు లోడదన్నుతూ ఉరగుల శిరములు తుంచుచూ తనకెదురుగా ఉన్న వారిని నెల్లని వారందరినీ తవలను తిరుగుచూ నదులు పెదురు లేకుండా ఓట చూచి భయపడిపోయాడు దక్ష ప్రజాపతి. ఒక చోట దాక్కున్నాడు వీరభద్రుడు. అతని బట్టి ఓరే దక్ష గతమునొక్కసారి స్మరింపుము. ఓరి గర్భవతి మాయమ్మ నీవనొచ్చిన పరాభమునకు అగ్నికి ఆహుతి కదరా. దుర్మార్గుడా నా తండ్రి పరమేశ్వరునికి ఇంత ప్రభావం చేస్తావడా ఇక చేయరా అంటూ ఎప్పుడైతే ఆ వీరభద్రుడు ఆ విధంగా ఆవేశంతో ఉండగా ఇక ఎందుకంటే దక్షుని భార్య వీరిని వచ్చి వీరభద్రుని మరి ఎప్పుడైతే ఆ దక్ష ప్రజాపతిని తల నరికి వేశాడు వీరభద్రుడు. ఆ జనంలోని అటు ఇటు పరుగులు చేస్తున్నారు చిట్టి గణపతి అందరూ కూడా. వారిని కూడా లెక్క చేయకుండా ఉండేసరికి జనాలందరూ దేవతలు పారిపోతున్నారు. వీరభద్రుని పాదాలంటి వేడుకున్నది దక్షిణి భార్య వీరిని. శివనాగ్ఞవరుడు వీరభద్రుడు శాంతించాడు. దక్షిణకు తగరు శరము అతికించి బ్రతికించాడు. గొర్రె పటేలు తలకాయ తీసుకొచ్చి దక్షిణ శరమునకు అతికించి బ్రతికించాడు. పట్ట చిరిగిపోయిన వినాయకునికి నాగుబామును పెట్టి చక్కగా పుట్టు వేశాడు. ఇక ఎప్పుడైతే అప్పుడు శాంతించాడు పరమేశ్వరుడు. ఇకైతే ఎప్పుడైతే సతీదేవి భస్మమైపోయిన పిమ్మట పరమేశ్వరుడు ఇక అక్కడ ఉండలేక ఆయన మరి నదీ తీరాలలో మరి చెట్టు చేమలు తిరుగుతూ కొండ గుహల్లో తిరుగుతూ ఒక చోట స్థిరత్వంగా ఉండి చక్కగా తపస్సు చేసుకుంటున్నాడు. అయితే ఆ పరమేశ్వరుడు తపస్సులో మునిగిపోయాడు. అయితే ఇక్కడ ఈ తల్లి సతీదేవిగా భస్మమైపోయిన పిమ్మట మేనక హేమంతులైన ఈ పుణ్య దంపతులకు తపోఫలంగా జన్మించింది. పార్వతి అని, గిరిజ అని, శైలజ అని, గౌరి అని చక్కని పేర్లు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ చిన్నారి పార్వతిని చక్కగా ఉయ్యాలలో పరుండబెట్టి జోలలు పాడుతున్నారు. సుకుమారగాత్రి రోజో కుసుమాంబపుత్రి చిన్నారికి చక్కని మరి ఉయ్యాలలో పడుకోబెట్టి చక్కని జోలలు పాడుతున్నారండి. పార్వతి అని, గిరిజ అని, శైలజ అని, గౌరి అని చక్కని పేర్లు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. పార్వతమ్మ దినదిన ప్రవర్తమానం రాశారో చూసారా? ఆ పార్వతి సుందరం సుందరం
తీర్చు చెట్టులను నిత్యమున సరిపోయేమున్నాడు మూడులగోరి కొట్టి అవునడుము మీ నారి సుకుమారి కొట్టి అవునడుము మీ నారి సుకుమారి అందచందాలు వర్ణించాలంటే ఒక్క నోరు చాలదు. వేయి నాలుకలు గల శేషునికి చెల్లును అన్నట్టుగా పగలపు ఎరుపని పరిహసిస్తూ ఆమె మోవి బంగారాన్ని భంగపరచో శృంగారముకు శరీరము చందమామను సైతం బిందుకు చేయగల మోము బుబ్బుల ధిక్కరించే నవ్వులు నవ్వితే నవరత్నాల వలె కనిపించేటువంటి పురువరస ఇన్ని చెప్పనిటికి ఆమె సాటి గాని వేరెవ్వరిని పోల్చుటకు వీలు కాదు. ఆమె అందచందాల్లోనే కాకుండా అనేక విచరులు ఆరితేరుతున్నది. చూడండి, మయూరములకు నృత్యం నేర్పేటప్పుడు నటరాజ నృత్యమే నవ్వుల పాలయ్యేది. చిలకకు పలుకులు చెప్పేటప్పుడు పలుకుల వాణి పలుకులే మోటనిపించేవి. హంసలకు నడకలు నేర్పేటప్పుడు మదపటేనుగులకు మతులు పోయేవి. ఆమె చూపునికి మారుని తూపులు కూడా సరితూగేవి కావు. అసరకాంతల సోయగాన్ని అచ్చు ప్రోసిచ్చిన రూపురేఖ విలాసాల్లో పార్వతీ గెలిచేది. ఈ విధంగా ఆమె అందచందాలు ఒకదానికొకటి మించి పరవళ్ళు తొక్కుతుంటే వయస్సు పరిణయం కొరకు ఎదురు చూస్తుండగా చెలికత్తెలంతా కూడా పార్వతిని పరిహాసం ఆడుతూ, ఏమమ్మా, యుక్త వయస్సు వచ్చిన ప్రతి ఆడపిల్ల మనసులో మనోనాథుడు ఉంటారట కదా, అటువంటి వారైనా ఎవరైనా ఉన్నారా తల్లి చెప్పమ్మా అంటూ వారు ఆట పట్టిస్తుంటే వారందరికీ సమాధానం చెప్తున్నది పార్వతి. చూడారా, చిన్ననాటి నుండి పరమేశ్వరుని కొలుస్తూ ఆయన్ని ఆరాధిస్తున్నాను. ఆయనే నా పతి, నా గతి, నా సర్వస్వము అతడిని అని తన మనస్సులో ఉన్నటువంటి మాట చెప్పేసరికి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఆనందపడ్డారు. ఎందుకంటే చిన్ననాటి నుండి కూడా శివయ్య మీద మక్కువ పెంచుకున్న పార్వతమ్మ ఆయన్నే ఆరాధిస్తున్నది, ఆయన్నే వివాహం చేసుకోవాలని అనుకుంటుందని వార్త విని వాళ్ళందరూ కూడా ఆట పట్టిస్తున్నారు. పార్వతి మనస్సు తెలుసుకొని అయ్యో చెప్పరాని సిగ్గాయిని అయ్యో చెప్పరాని సిగ్గాయిని ఆయిని ఆయిని చిలిమి మాయని మాయని కన్ను వేల వాలిపోయే కన్ను వేల వాలిపోయే అందాల బుగ్గలేల కందిపోయే కంటికి నిదురే కరువైపోయింది చిరులందరూ కూడా. ఈ విధంగా ఒకనాడు హరి నారాయణ అని అనవరత భగవన్నామ సంకీర్తనాపరుడు గాన విశారదుడు నారదుని విధంగా హిమత్గిరికి గానాన్ని చేసుకుంటూ వస్తున్నాడు. పురుషోత్తమ
ప్రియతమా